బీఆర్ఎస్ ఏకపక్షంగా తనను బయటకు పంపిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్లో అన్ని బాధ్యతలకు తాను రాజీనామా చేసి మళ్లీ జనం ముందుకొచ్చారని చెప్పుకొచ్చారు. ఎవరి పనితీరు ఏమిటో రివ్యూ చేసుకుని ఉంటే మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయేది కాదని తెలిపారు. జాగృతి జనం బాటకు చాలా మంది అండగా నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. జనం బాట చేపట్టిన తనపై ఓ ఎంపీ లేనిపోని ఆరోపణలు చేశారని ధ్వజమెత్తారు. నిజామాబాద్ జిల్లాలో రెండో రోజు కవిత జనం బాట కొనసాగుతుంది. మోపాల్ మండలం బైరాపూర్ గ్రామంలో కవిత పర్యటించి మాట్లాడారు. మనకు బీజేపీ ఎంపీ ఉన్నాడు, ఆయన ఉన్నా లేనట్టే లెక్క. అంతకుముందేమో బాగా మాట్లాడేది, మాధవ్ నగర్ బ్రిడ్జ్ ఎందుకైతే లేదు అని తెల్లారులేస్తే అదే మాట్లాడేది. ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి పోయింది. ఈ 2 ఏళ్లలో మళ్ళీ అరవింద్ గారే ఎన్నిక కాబడ్డారు. మరి ఇంతవరకు మాధవ్ నగర్ బ్రిడ్జ్ అట్లనే ఉన్నది, ఎక్కడ వేసిన గొంగడ అక్కల్లాగా. మరి అప్పుడు అనేటోడు అరవింద్ గారు ఇక్కడ కే ట్యాక్స్ నడుస్తుందని. నేను ఇవాళ అడుగుతున్నా, ఇప్పుడు ఏం ట్యాక్స్ నడుస్తుంది అరవింద్ గారు? మీ ట్యాక్స్ నడుస్తుందా? ఎందుకోసం ఇంకా మాధవ్ నగర్ బ్రిడ్జ్ పనిచేస్తలేదన్న విషయం మీరు చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ మీరు ఇమీడియట్గా మాధవ్ నగర్ బ్రిడ్జ్ కోసం ధర్నా చేస్తారా? రేవంత్ రెడ్డి ఇంటి ముంగడ కూర్చుంటారా? మోడీ గారి ఇంటి ముంగడ కూర్చుంటారా? వెంటనే అవి తీసుకొచ్చి బ్రిడ్జ్ కంప్లీట్ చేయాలని డిమాండ్ చేస్తున్నా. ఇక రెండో విషయం, బీసీల బిల్లు ఏదైతే పెండింగ్ ఉందో ఫస్ట్ అరవింద్ గారు రాజీనామాతో శ్రీకారం చుట్టండి. మీరు బీసీలకు మంచి ఆరాధ్య దైవంగా మిగిలిపోతారు. మీరు రాజీనామా చేసి మీ మొత్తం 8 మంది ఎంపీలతోని రాజీనామా చేయించాలని చెప్పి నేను అరవింద్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరు రాజీనామా చేస్తే బీసీ బిల్లు ఖచ్చితంగా నడుచుకుంటూ వస్తుంది. ఇవాళ మోడీ గారిది అక్కడ మైనారిటీ గవర్నమెంట్ నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారి మీద అట్లనే నితీష్ కుమార్ గారి మీద ఆధారపడి ఉన్నటువంటి గవర్నమెంట్. కాబట్టి బీసీలకు న్యాయం జరగాలంటే 42% రిజర్వేషన్ రావాలంటే బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని నేను మళ్ళొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తారు కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తలేరు. అడగంగా అసెంబ్లీలో కూడా చెప్పారు, మేము ప్రతి నెల ఇస్తాం. ఆఖరికి బడ్జెట్ స్కూల్ మేము బంద్ చేస్తామని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కూడా ఇంకా ఫీజు పే చేయనటువంటి పరిస్థితి. దీనివల్ల నష్టం అన్నిటికన్నా ఎక్కువ బడుగు బలహీన వర్గాలకు జరుగుతుంది, ముఖ్యంగా మా ఆడబిడ్డలకు జరుగుతుంది. ఖచ్చితంగా స్కూల్లో ఫీజు అడిగితే మగపిల్లలకు ఫీజు కడతారు, ఆడపిల్లలకు ఫీజు కట్టకుండా ఇంట్లో కూర్చోబెట్టే పరిస్థితి ఉంటుంది. నేను రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, తెలంగాణ భవిష్యత్తు తరాలకు, ఆడబిడ్డలకు, చిన్నపిల్లలకు మీరు అన్యాయం చేస్తున్నారు. ఫీ రీఎంబర్స్మెంట్ బంద్ పెట్టి ఖచ్చితంగా ఫీ రీఎంబర్స్మెంట్ ఇమీడియట్గా మీరు పే చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా. అట్లానే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ లక్షలాది మంది పిల్లలు దాని మీద ఆధారపడి ఉంటారు. అది కనీసం దాని మీద మీకు ఆలోచన కూడా పోతలేదు. దాని మీద కూడా సీరియస్గా ఆలోచన చేయవలసింది నేను కోరుతాను. నిన్న గ్రూప్ 1 పిల్లల కోసం కొట్లాడినాం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు కూడా ఉత్తరం రాసినాం. ఆ ఉత్తరాన్ని వారు సుమోటో కేసుగా టేకప్ చేయకపోతే రిట్ పెటిషన్ కూడా వేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగిందో అందులో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని తుంగలోకి దొక్కి 8 మంది ప్రాంతేతరులను తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చిండ్రో దాన్ని ఆపి తీరుతాం. ఎందుకంటే ఆ 8 మంది ఇంకా 30 ఏళ్ళు మన తెలంగాణలో చక్రం తిప్పేటటువంటి అవకాశం ఉంటుంది. గ్రూప్ 1 అంటే పెద్ద పోస్ట్, నిర్ణయాలు తీసుకునే పోస్ట్, ఇంపాక్ట్ఫుల్ పోస్ట్. కాబట్టి వీటి మీద తప్పకుండా పోరాటం చేస్తాం.